చావులతోనా చెలగాటం ఆడుకునే పరిస్థితిని కంట్రోల్ చేసుకోవడం బెటర్. మొన్న తురకవానిపాలెం దగ్గర నుంచి చూసుకుంటే, అట్లాగే గుంటూరు దగ్గర ఈ వాటర్ పొల్యూషను, నీళ్లు తాగి డయేరియా వచ్చింది. విజయవాడలో గానీ నీళ్లు తాగి డయేరియా వచ్చింది, లేకపోతే ప్రాణాలు కోల్పోయారు. ఇట్లాంటి ఇష్యూస్‌కి రాబోయే రోజుల్లో ఇంకా పెరగబోతున్నాయి. ఎందుకని? ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న అతిపెద్ద అంశం. మనకి ఇప్పుడు నేను వాగుతున్నానంటే వాగే ప్రతి అరగంటకు, పావుగంటకు మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? గవర్నమెంటు మంచినీళ్ళు పంపుల ద్వారా ఇస్తే అవి తీసుకుని తాగుతాం. కానీ ఆ పంపులలో నీళ్లు రావట్లేదు, వస్తున్నది తక్కువ. ప్లస్ ఇదివరకటి రోజుల్లో మంచినీళ్ళ పంపులు తప్పించి కొత్తగా వేస్తున్నది లేదు. ఔట్‌స్కర్ట్స్‌లో కాలనీలు పెరిగిపోయినాయి, ఔట్‌స్కర్ట్స్‌లో ఇళ్ళు పెరిగిపోయినాయి, ఔట్‌స్కర్ట్స్‌లో అపార్ట్మెంట్స్ పెరిగిపోయినాయి, ఔట్‌స్కర్ట్స్‌లో ఇండివిడ్యువల్ హౌసెస్ కట్టిచ్చేసేసి బిల్డర్లు పోతున్నారు. అక్కడ వాళ్ళు రోడ్లేయట్లేదు, బురద గుంటలతోనే ఉంటున్నాయి. అక్కడే వీళ్ళు బోర్‌లేస్తారు ప్రతి ఇంటికి గూడా. ఆ బోరుతో నీళ్లు పట్టుకోవాలి. అక్కడే ఈ గుంటలు పడి ఉండటం వల్ల అక్కడ నీళ్లు నిలబడిపోయి అవి కాస్త మురుగునీళ్ళుగా మారిపోయి అవే భూమిలోకి చేరతాయి. అట్లాగే ఇళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్స్ ఎక్కడ? అక్కడే నీళ్లలోకి, భూమిలోకి ఇంకేటట్టు చేస్తారు. ఇవి అవి కలగలిసి ఉన్నటువంటి ఆ భూమిలో నీళ్ళని వీళ్ళు తీసుకుని తాగుతారు. ఏమవుతది? అనారోగ్యాలు అట్లాగే వస్తుంటాయి. ముందు మంచినీళ్ల మీదన సీరియస్‌గా దృష్టి సారించాలి. ప్రతి ఇంటికి మంచినీళ్ళని కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాన్ని మాటలుగా మిగిలిస్తే కష్టం. ప్రజలకి నోటికి సరైన తాగునీళ్ళని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.